హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనము మొదటి భాగమును చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనము మొదటి భాగమును మనం చదువుకుందాం. ఎవరైనా వాక్యమును తీసిన వారు ఉంటే చదవవలసింది కోరుతూ ఉన్నాను. మీ హృదయమును చాలండి, మీ హృదయమును కలవరపడనీయకుడి. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఒకసారి చెప్తారా? మీ హృదయమును కలవరపడనీయకుడి. ఒక్కసారి చెప్దాం మరొకసారి. మీ హృదయమును కలవరపడనీయకుడి, కలవరపడనీయకుడి. ఈ మాట మనము గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయముగా శిష్యులతో అంటున్నటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. అవునా? 14వ అధ్యాయం మొదటి వచనంతో ఆయన మాట్లాడుతూ, ఇదిగో మీ హృదయమును కలవరపడనీయకండి అంటూ శిష్యులతో అంటూ చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇవి. మనము గమనిస్తే గనక ఈ వాక్య భాగము తాను అప్పగించబడ్డానికంటే ముందుగా, కొద్ది రోజులకు ముందుగా ప్రియ శిష్యులైనటువంటి వారిని కూర్చోబెట్టి వారితో అనేకమైన విషయాలను మాట్లాడుతూ, కొన్ని విషయాలు పంచుకుంటూ, ఏ విధంగా ఉండాలి, ఎలాగ ఉండాలి, ఏంటి అని అనేక విషయములను పంచుకుంటూ ఉన్న సందర్భములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటను చెబుతూ ఉన్నారు. ఇదిగో మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకండి అని శిష్యులతో చెబుతూ ఉన్నాడు. అసలు ఎందుకని ఈ మాట చెప్పవలసి వచ్చింది అని అంటే, ఇదిగో త్వరలో నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళబోతూ ఉన్నాను. నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో మరలా తిరిగి అక్కడికే వెళ్ళబోతూ ఉన్నాను. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళబోతూ ఉన్నాను. కాబట్టి 3.5 సంవత్సరాల ఈ సహవాసము తరువాత, 3.5 సంవత్సరాల ఈ సేవ తరువాత బహుశా కొద్దిగా శిష్యులైన మీరు కలవరపడతారు కావచ్చు అని చెబుతూ వారితో అంటూ ఉన్నాడు. ఇదిగో మీరు టెన్షన్ పడకండి. మన భాషలో చెప్పాలంటే ఏంటది? మనం అనేక సార్లు చెప్తా ఉంటాం కదా, మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడకండి అని చెప్తాం కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రియమైన శిష్యులతో ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, అయినప్పటికీ మీ హృదయములను కలవరపడనీయకండి. మేన్, ఎవరైనా కలవరపడకుండా ఉంటారా? యేసయ్య అంతవరకు కూడా వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ, మెస్సయ్యగా యేసయ్యను చూస్తూ, తిరిగి వారిని రక్షిస్తాడని, నడిపిస్తాడని, బలపరుస్తాడని, అనేక సంవత్సరాలు యేసయ్య తమతో పాటు ఉంటారని వారిలో అనేకమైనటువంటి ఆశలు నెలకొల్పి, నిరీక్షణను కలగజేసి, అద్భుత కార్యాలు వారు ఎదుట చేస్తూ, వారు ఆకలి మర్చిపోయారు, సహవాసం మర్చిపోయారు, వారు చేపలు పట్టడం మర్చిపోయారు, అన్నిటినీ వదిలేశారు, బంధువులను వదిలేశారు, మిత్రులను వదిలేశారు, వారు చేస్తున్న వృత్తిని వదిలేశారు, పనులన్నిటిని వదిలిపెట్టుకొని 3.5 సంవత్సరాలు యేసయ్య వెనుకే వారు తిరుగుతూ ఉన్నప్పుడు, వారు యేసయ్య మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆయన చేస్తున్న అద్భుత కార్యములన్నిటినీ చూస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో, ఇదిగో నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయం రాబోతూ ఉంది, కనుక మీ హృదయంలో కలవరపడనీయకండి అంటే ఎవరైనా కలవరపడకుండా ఉంటారా? అప్పటిదాకా ఏమిటండి, మా నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలు అవస్తుంది, అయినప్పటికీ మేము ఇంకా అనేకమైన విషయాల్లో కలవరపడతా ఉంటాం. ఎందుకనంటే ఆయన లేని లోటు కనిపిస్తుంటుంది గనక మేము ఎప్పుడూ అనేక మార్లు బాధపడతా ఉంటాం. చూడండి, మనకు దగ్గరున్న వారే మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అలాగ అనిపిస్తే, అద్భుత కార్యాలు శిష్యుల ఎదుట చేస్తూ, ఆశ్చర్య కార్యాలు శిష్యుల ఎదుట చేస్తూ వారిని విడిచిపెట్టి నేను వెళ్ళబోతున్నానని చెప్పినప్పుడు వారు కలవరపడకుండా ఉంటారా?
కదా అండి. అనేక మారులు మనము కూడా కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు కలవరపడతా ఉంటాం. ఎప్పుడు మనం కలవరపడతాం చెప్తారా ఒకసారి? మనము ఎప్పుడు కలవరపడతాం? ఎప్పుడు టెన్షన్ ఎక్కువగా పడతాం? తమ్ముడు ఏదో చెప్పావు వినబల్లా. ఓకే, ఎప్పుడు కలవరపడతాం చెప్పాలి. కలవరం ఎప్పుడు పడతాం? ఎప్పుడు టెన్షన్ పడతాం? మీ అందరికీ తెలుసు కానీ ఎవరు చెప్పట్లా. ఎప్పుడు టెన్షన్ పడతాం, ఎప్పుడు భయపడతాం, ఎప్పుడు బాధపడతాం, ఎప్పుడు ఇబ్బంది పడతాం, ఎప్పుడు కలవరపడిపోయి తొందరపడిపోయి మనం టెన్షన్ పడతా ఉంటాం చెప్పండి. పరిస్థితులు మనల్ని భయపెట్టినప్పుడు కదా. మనము అనేక రకాలైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కలవరపడతాం, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కలవరపడతాం, ఒత్తిళ్ళు ఎదురైనప్పుడు కలవరపడతాం, ఎవరైనా మనల్ని దూషించినప్పుడు నిందించినప్పుడు కలవరపడతాం, ఒత్తిడి పడతాం, టెన్షన్ పడతాం, భయపడతాం కదా అండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి అని అన్నప్పుడు, ఇదిగో నేను వెళ్ళబోతూ ఉన్నానని చెబుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా తోమా గారు రెస్పాండ్ అయ్యారు. ఒకసారి చూద్దామా, 14:5 చూద్దాం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళొచ్చున్నావో మాకు తెలియదే, ఆ మార్గం మేలాగు తెలియనని ఆయనను అడగగా. చాలండి, చూడండి. మొట్టమొదటిగా యేసయ్య చెప్పగానే కలవరపడకండి, ఇదిగో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళబోతూ ఉన్నాను అని చెప్పగానే మొట్టమొదటిగా ఏమొచ్చిందండి? ఒక ప్రశ్న వచ్చింది. తోమా గారు లేచి నిలబడ్డారు, చేతులు ఇలా చేయి పైకెత్తారు. ఇదిగో యేసయ్య, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు కదా, మేము ఎలా కలవరపడకుండా ఉండాలి? ప్రశ్న. మనము కలవరపడినప్పుడు ప్రశ్నిస్తాం. కలవరపడినప్పుడు ఏం చేస్తాం? ప్రశ్నిస్తూ ఉంటాం. భయపడినప్పుడు ఏం చేస్తాం? ఎందుకని ఇలా జరుగుతుంది నా జీవితంలో కదా అండి? ఎందుకు నా పరిస్థితి మారట్లేదు? ఎందుకని నా బ్రతుకు మారట్లేదు? ఎందుకని ఈ పరిస్థితి నాకు వచ్చింది? ఎందుకని ఈ కష్టం నన్ను విడిచిపెట్టి వెళ్ళట్లా? ఎందుకని ఈ అనారోగ్యం నన్ను విడిచిపెట్టి వెళ్ళట్లేదు? ఎందుకు 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 అని అనేక మార్లు, కనీసం రోజుకు ఒక్కసారి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగని వారు ఎవరైనా ఉంటారా? కదా కదా అండి. పరిస్థితి బాగాలేనప్పుడు, మన హృదయం కలవరపడినప్పుడు మొట్టమొదటిగా మనకు వచ్చేది ఏమిటో తెలుసా? ప్రశ్న. మన హృదయము కలవరపడినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రశ్నిస్తాం. ఎందుకని యేసయ్యా ఇలా జరుగుతుంది? యేసయ్యా ఎందుకు ఇలా జరుగుతుంది? ఆనాడు తోమా ఎలాగైతే ప్రశ్నించాడో మనం కూడా ఏం చేస్తాం? ప్రశ్నిస్తూ ఉంటాం. నా జీవితం ఏమవుతుంది? నా బ్రతుకు ఏమవుతుంది? నేనేం చేయాలి? నాకు తెలియదు కదా, ఈ ప్రశ్నకు సమాధానము లేదే, ఈ పరిస్థితికి సమాధానము లేదు కదా, ఈ పరిస్థితిని నేను ఏ విధంగా దాటాలి, ఈ స్థితి నేను ఏ విధంగా దాటాలి అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఉందా అనే ప్రశ్న మనకు వస్తుంది కదా అండి. అనేక మార్లు మనము కూడా దేవుణ్ణి ప్రశ్నించే వారముగా ఉంటాం. అయ్యా నాకు తెలియదు, అయ్యా నాకు తెలియదని ప్రశ్నించే వారముగా ఉంటాం. చూడండి, ఆనాడు యోబు భార్య ఉన్నారు, అవునా? ఎవరున్నారు? యోబు భార్య ఉన్నారు. వీరిద్దరు కూడా ఒక కఠినమైన పరిస్థితి గుండా వెళుతూ ఉన్నారు. ఏమిటా పరిస్థితి అండి? సమస్తమును కోల్పోయిన పరిస్థితి, ఒక గడ్డు పరిస్థితి, ఒక బాధాకరమైన పరిస్థితి, ఒక వేదనకరమైన పరిస్థితి, ఒక తల్లిదండ్రులుగా తట్టుకోలేని పరిస్థితి, గుండె పగిలే పరిస్థితి. ఆస్తి పోయింది, అంతస్తులు పోయింది, బిడ్డలు పోయారు, ఇంకా ఉన్న సమస్తం కోల్పోయారు, ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంది. ఇద్దరు కూడా ఒకే పరిస్థితిలో ఉన్నారు. కానీ యోబు మాత్రం ఏం చేశాడండి? పల్లెత్తు మాట, నోరెత్తి ఒక్కసారైనా ప్రశ్నించాడా? ఏమందండి యోబు భార్య? ఏమంది? ఇదిగో
దేవుణ్ణి దూషించి ఎందుకు ఇలా జరుగుతుంది నీ జీవితంలో అని ప్రశ్నించి దూషించి చచ్చిపోయి పరిస్థితి నువ్వు తట్టుకోలేవంది. అవునా? అనేక మారులు కలవరము వలన మనలో నుండి ప్రశ్నలు వస్తాయి. అనేక మారులు కలవరపాటు వలన, తొందరపాటు వలన, మనం ఎదుర్కొనే సమస్యల వలన మనలో నుండి ప్రశ్నలు పొంగి వస్తూ ఉంటాయి, ఉప్పొంగుతూ ఉంటాయి ప్రశ్నలు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటూ యోబు భార్య వలనే మనము కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రశ్నలు ఎప్పుడు వస్తాయో తెలుసా? విశ్వాసము లేనప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. యోబు ఉన్నాడండి. యోబు ఏమన్నాడండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఒకసారి చెప్తారా? యెహోవా ఇచ్చెను, యెహోవా. దేవుని నామమునకే స్తుతి కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి. నీ కలవరపాటులో, నీ తొందరపాటులో దేవుని ప్రశ్నించడం వలన నీ జీవితంలో కార్యము జరగదు. కానీ నీవెప్పుడైతే ఊరకనే ఉండి మౌనముగా ఉండి దేవుడికి నా జీవితంలో జరుగుతున్నది సమస్తము తెలుసు అనేటువంటి ధైర్యము వహించి మౌనముగా ఉండడం నేర్చుకుంటావో, ఆ పరిస్థితిలో దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించడము ఆరంభిస్తాడు. ప్రశ్నించినప్పుడు కార్యము చేయడు, కానీ ఆయనను నమ్మినప్పుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. కలవరపాటు కలిగి ప్రశ్నించినప్పుడు దేవునికి ఎదురుగా వెళ్ళి ఎందుకు ఇలా నా జీవితంలో చేస్తావు, ఎందుకని ఇలా చేసావంటూ ఆయనను ప్రశ్నించడం మొదలు పెడితే కార్యాలు జరగవు. కానీ ఎప్పుడైతే తల వంచడం నేర్చుకుంటావో, ఆ కలవరపాటులో, ఆ పరిస్థితుల మధ్యలో తండ్రి అంటూ ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటావో, అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రశ్నించినప్పుడు కాదండి, ఈ పరిస్థితి వచ్చింది కదా ప్రభువా అంటూ ప్రశ్నించడం కాదు, కానీ ఆయనకు తల వంచడం నేర్చుకున్నప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగడము ఆరంభమవుతాయి. హల్లెలూయా. సంఘమా, మనమందరము కూడా అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరిని కదిలించినా కూడా ప్రతి ఒక్కొక్కరిలో కూడా ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి పరిస్థితులతో బాధించబడుతూ ఉన్నారు కావచ్చు. we are all suffering with different type of situations and problems. మనమందరము కూడా రకరకాలైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం. ఒక్కరిని అడిగినా నోరు తెరిస్తే ప్రతి ఒక్కరు కూడా వారి బాధను చెప్పుకునేవారే, ప్రతి ఒక్కరు కూడా వారి కష్టాన్ని చెప్పుకునేవారే. అయినప్పటికీ కూడా ఆ కష్టములో, ఆ పరిస్థితులలో, ఆ కలవరపాటులో తొందరపడకుండా, ప్రశ్నించకుండా తల వంచి ఆయన పాదాల దగ్గర, యేసయ్యా ఈ ప్రశ్నకు సమాధానముకు నీకే తెలుసు అనేటువంటి ఆ బాధను, ఆ వేదనను ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర కుమ్మరించడం నేర్చుకుంటామో, అప్పుడే మనం ఆ ప్రశ్నకు సమాధానాన్ని దేవుడి దగ్గర పొందుకోగలం. దేవుడు అప్పుడే నీ జీవితంలో కార్యము చేయడం ఆరంభిస్తాడు. ఎందుకిలా అంటే నువ్వు అన్నంత కాలము, నువ్వు ప్రశ్నించినంత కాలము నీ జీవితంలో కార్యము ఆరంభం అవదు. ఒకటే గుర్తుపెట్టుకో, ఎంత కాలము ప్రశ్నిస్తావో అంతకాలము దేవుడు మౌనంగా ఉంటాడు. శీఘ్రముగా నువ్వు ఎప్పుడైతే తల వంచడం దేవుడికి నేర్చుకుంటావో, అప్పుడు త్వరగా నీ జీవితంలో కార్యం ఆరంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు భార్య ప్రశ్నించింది, కానీ యోబు మౌనంగా ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, దేవుని నామమునకు మహిమ కలుగును గాక అని ఎప్పుడైతే ఆ సమాధానాన్ని యోబు దగ్గర నుండి యేసుక్రీస్తు దేవుడు విన్నాడో, అప్పుడు యోబు జీవితంలో కార్యాన్ని చేయడం ఆరంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినని సమాధానం ఉంది చూసారా? నువ్వు చెప్పగలవా? మనము చెప్పగలమా? ఈ సమాధానం మన నోటి నుండి ఎప్పుడైనా వస్తుందా? ఏమో అమ్మా, ఎందుకో అమ్మా, ఏం చేయాలమ్మా, ఎంత ప్రార్థించినా అమ్మా, ఎంత ప్రయాసపడినా అమ్మా, ఎంత ప్రయత్నించినా అమ్మా, ఎంత కష్టపడినా అమ్మా, నా జీవితం మారట్లేదయ్యా కదా అండి. అలాగ ప్రశ్నించడం మనము మర్చిపోవాలి.
ఏమని చెప్పడం నేర్చుకోవాలి? ఏమని చెప్పడం నేర్చుకోవాలి? ప్రతి పరిస్థితి నా యేసయ్యకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నా స్థితి ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోబును చూస్తున్నవాడు. హాగరు ఆనాడు అరణ్యములో వెళ్ళినప్పుడు దారి లేదు, తెన్ను లేదు, ఎవరూ లేరు, కానీ దేవుడు ఆమెను చూచాడు. అందుకే నన్ను చూచుచున్నా దేవుడు అని దేవుడికి పేరు పెట్టింది హాగరు. ఈనాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నా పరిస్థితి ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నా కష్టం ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, ఆయన కార్యం చేయడం కష్టం అని అనుకుంటున్నావా? లేదు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రశ్నించడం మానేస్తావో అప్పుడు ఆయన పని చేయడం ఆరంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము కలవరపడినప్పుడు ప్రశ్నించడం నేర్చుకుంటాం. రెండవదిగా ఏం చేస్తాం తెలుసా? కలవరపడ్డప్పుడు మనలో నుండి ఏమొస్తుందో తెలుసా? సందేహం వస్తుంది. చూడండి, ఫిలిప్ అంటాడు, 8వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలును. ఏమండి చూడండి, అప్పటి వరకు యేసేను వెంబడిస్తూ, మెస్సయ్యను వెంబడిస్తూ, అప్పటి వరకు అద్భుత కార్యాలు చూస్తూ, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఒక్కసారి? హల్లెలూయా. 2 చేతులతో ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పటి వరకు కూడా ఫిలిప్పు గారు, తోమా గారు, ఫిలిప్పు గారు కూడా అప్పటి వరకు యేసే చేసిన అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నారు, ఆశ్చర్య కార్యాలను చూస్తూ ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు. 5,000 మందికి, 4,000 మందికి ఆ భోజనాన్ని 5 రొట్టెలను పంచినప్పుడు వీళ్ళే ఉన్నారు పక్కనే. కుష్ఠరోగిని స్వస్థపరిచినప్పుడు పక్కనే ఉన్నారు. రక్తస్రావము గల స్త్రీని స్వస్థపరిచినప్పుడు పక్కనే ఉన్నారు, సాక్ష్యం విన్నారు. ఇదిగో ఆ చిన్నది యాయిరు కుమార్తె మరణించిన సమయంలో వీరు పక్కనే ఉన్నారు, చూశారు స్పష్టంగా, స్వయంగాను. హల్లెలూయా. ఆనాడు లాజరు చనిపోయి 4 రోజులు అయింది, పక్కన ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. హల్లెలూయా. శిష్యులు ఉన్నారు. శిష్యులు కార్యాలను చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారిలో ఏం కలిగిందట? కలవరపాటు వలన ప్రశ్నిస్తూ ఉన్నారు. రెండోదిగా సందేహిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కలవరపడినప్పుడు మొట్టమొదటిగా మనలో నుండి ఏమొస్తుంది? ప్రశ్నలు వస్తాయి. రెండోదిగా సందేహాలు వస్తూ ఉంటాయి. దేవుడి మీద సందేహాలు. కార్యం దేవుడు చేయగలడంటావా? ఏమిటండి? కార్యం దేవుడు చేస్తాడంటావా? ఆయనకు ఆ సామర్థ్యం ఉందంటావా? ఆయన దీన్ని చేసేంత సమర్థత కలిగిన వాడంటావా? చూడండి, ఫిలిప్ ఏమంటున్నాడు? అప్పటి వరకు నమ్మిన తర్వాత తండ్రిని మాకు కనపరచు చాలు అంటున్నాడు. ఆ మాటతో యేసయ్య హృదయం నొచ్చుకుంది. అయ్యా, నేను ఇంతకాలం నీతో పాటు ఉన్నానే, నువ్వు నన్ను ఎరగకుండా ఉన్నావా అని అంటున్నాడు. 9వ వచనంలో చూస్తే, నేను ఇంతకాలం కూడా మీతో ఉన్నాను, నా సామర్థ్యము మీకు తెలియదా? నేనెవరో మీకు తెలియదా? నన్ను గుర్తించలేకుండా ఉన్నారా అంటూ యేసయ్య ఫిలిప్పిని అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అనేక మారులు మనము కూడా ఏం చేస్తాం? మనలో ఉన్న కలవరపాటు వలన సందేహిస్తూ ఉంటాం. దేవుని యొక్క సామర్థ్యమును సందేహిస్తూ ఉంటాం. దేవుడు ఏం చేయగలడో సందేహిస్తూ ఉంటాం. దేవుడు ఎంత గొప్పవాడో తెలిసి కూడా ఆయన సామర్థ్యమును సందేహిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఉన్నారు సందేహిస్తున్నవారు? చేతులు లేపి చూపిస్తారు ఒకసారి. నాకు బాగోదు కదా చేతులు లేపి చూపిస్తే, అందుకనే ఎవరు చేతులు ఎత్తట్లే కదా. మనమందరము కూడా దేవుని యొక్క సామర్థ్యమును, దేవుని యొక్క సమర్థతను సందేహించే వారంగా ఉంటాం. దేవుడి కార్యము చేయగలడంటావా? దేవుడు నిజముగా దేవుడైతే ఈ కార్యం చేయగలడంటావా? కదా అండి. ఇంత కష్టం ఉంది కదా, ఇంత కష్టమైన పరిస్థితిలో నుండి దేవుడు, ఏ వ్యక్తి కూడా మనకు కష్టం అండి, దేవుడికి కూడా కష్టమే అని అనుకుంటా ఉంటారు అనేక మార్లు. కానీ మనకు తెలియని గొప్ప విషయం ఏమిటి అని అంటే, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత సమర్థుడో, ఆయన ఏమేమి చేయగలిగిన వాడో, ఎంత అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యము చేయగలిగిన వాడో ఎంతగా. చూడండి, చెప్పాను అంతే,
ఓకేనా? చూడండి, ఆయన లేని వాటిని సైతము ఉన్నట్టుగానే చూడగలిగిన వాడు, చేయగలిగిన వాడు. ఆయన ఎంత సమర్థుడంటే మనం ఆయన సమర్థతను తెలుసుకోలేం. చూడండి, ఆనాడు పేతురు ఏం చేశాడండి? నీళ్ళ మీద నడవడం మొదలు పెట్టాడు. ఎలా నడవడం మొదలు పెట్టాడు? నిజంగా నువ్వే అయితే ప్రభువా, నేను కూడా నడిచేలా నన్ను చేయి, కొంచెం ఏమనుకోకుండా ప్లీజ్ అని అన్నాడు. అనగానే సరే అయితే రా పేతురు అన్నాడు. అనగానే పేతురు గారు ఏం చేశారు? పడవలో నుండి కాలు బయటికి తీశాడు, కాలు బయట పెట్టాడు. బయట ఉన్న ఏంటి? సముద్రం. ఏంటి? ట్యాంకులో ఉన్న నీళ్ళు కాదు, ఏంటండి? సముద్రం అది. హల్లెలూయా. ఆ సముద్రాన్ని చూశాడు, ఆ సముద్రం మీద అడుగు పెట్టాడు. అయ్యో దేవునికి స్తోత్రం, భలేగుంది, జారట్లా, లోపలికి వెళ్ళట్లేదు, మునిగిపోవట్లా, భలే ఉంది పని అని చెప్పేసి రెండో కాలు తీశాడు, పెట్టాడు నీళ్ళ మీద, నడిచా. అరే 2 కాళ్ళు నీళ్ళ మీద ఉన్నాయి, ఏంటి నీళ్ళలో మునిగిపోవట్లేదు అనుకుంటూ ఉన్నాడు. ఇంకో కాలు తీశాడు, మరలా పెట్టాడు. అరే అద్భుతంగా, నేను కూడా నీళ్ళ మీద నడిచేస్తున్నాను, హల్లెలూయా అనుకున్నాడు. అంత బాగుంది కదా, అప్పటి వరకు బాగుంది. ఇంకో 2 అడుగులు వేసాడు. తర్వాత ఏమొచ్చేసింది? సందేహం వచ్చింది. అవునా? ఎందువలన సందేహం వచ్చింది? ఏంటబ్బా నేను, అవునా ఏంటి, నేను నీళ్ళ మీద నడుస్తున్నానా? ఇది నిజమేనా? నేనే నమ్మలేకపోతున్నానని ఇలాగా అటు ఇటు చుట్టూ చూశాడు. ఏం చూశాడు? గాలిని చుట్టూ చూశాడు. చూస్తే ఆ చుట్టూ ఏముంది? గాలి ఉంది. గాలిని చూశాడు, కింద నీరున్నాయి, నీళ్ళ మీద ఆయన నిలబడ్డాడు. ఇదేలా సాధ్యం కాదు కదా అని అనుకున్నాడు మనసులో. అనుకోగానే వెంటనే ఏం చేశాడు? మునిగిపోసాగాడు. ఎప్పుడైతే సందేహించడం ఆరంభించాడో అప్పుడు మునిగిపోసాగాడు. అప్పుడు వెంటనే యేసయ్య ఏం చెప్పాడు? ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించితివి? హల్లెలూయా. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించితివని అడిగి చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సందేహం వలన నీవు మునిగిపోతావు. పరిస్థితులు వస్తాయి, నిన్ను భయపెట్టే పరిస్థితులు వస్తాయి, నిన్ను బాధ పెట్టే పరిస్థితులు వస్తాయి, నువ్వు ప్రశ్నించేలా చేసే పరిస్థితుల్ని ఎదురుగా రావచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు సందేహిస్తావో అపవాది నిన్ను ముంచడం మొదలు పెడతాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సామర్థ్యమును సందేహించడం మొదలు పెడతావో, ఇదిగో అప్పుడే నేను అపవాది ముంచడం ఆరంభిస్తాడు. ఎందుకో తెలుసా? సందేహము అపవాదికి అవకాశంగా, ఆయుధంగా మారుతుంది. నీవు దేవుణ్ణి సందేహించడం వలన అదే వాడికి సంధు. నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నిన్ను ముంచివేయడానికి వాడికి అదే సంధు. కనుక ఏం చేస్తాడు? సందేహించడం ఆరంభించగానే నిన్ను ముంచడం ఆరంభిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎదురుగా సముద్రం ఉండని, నీ చుట్టూ గాలి ఉండని, ఎదురుగా నీవు తుఫానును ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ సందేహించడము, దేవుడి యొక్క సామర్థ్యమును ఎప్పుడైతే సందేహించడం మానేస్తావో, అనుకుంటావో, అప్పుడు నీ పరిస్థితులన్నీ బాగైపోతాయి. ఎప్పుడైతే దేవుని యొక్క సామర్థ్యమును సందేహించడం మానుకుంటావో, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగడం నువ్వు చూస్తావు. ఎప్పుడైతే దేవుడి యొక్క సమర్థతను నీవు నమ్మడం ఆరంభిస్తావో, నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేసి తీరుతాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన సామర్థ్యమును నమ్మలేక, విశ్వసించలేక, ఇదిగో ఇది చేయగలడా అని నువ్వు సందేహిస్తే గనక దేవుడు నిన్ను బట్టి బాధపడతాడు. అవునా? ఫిలిప్పును బట్టి ఏ విధంగా బాధపడ్డాడు? ఇంతకాలం నేను మీతో ఉన్నాను, నువ్వు నన్ను ఎరగవా నాయనా అని ఎలాగైతే ఫిలిప్పును బట్టి బాధపడ్డాడో, సందేహిస్తే నిన్ను బట్టి ఆయన బాధపడతాడు. అనేక మారులు సందేహించే విశ్వాసులముగాను, సందేహించే క్రైస్తవులుగాను మనం ఉంటాం. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పటికీ ఆయన సామర్థ్యము తెలియని వారంగా మనం జీవిస్తూ ఉంటాం. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నప్పటికీ ఆయన సామర్థ్యత ఎరుగని వారంగాను, ఆయన ఎడల అల్ప విశ్వాసం కలిగిన వారంగాను మనము జీవిస్తాం. చూడండి, ఈ సంఘములో అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ చిన్న బిడ్డ కీర్తన విషయమై మనం ఎంతగానో ప్రార్థన చేశాం. అవునా? ఆ గుండెలో చిన్న రంధ్రం ఉంది అని, చిన్నప్పటి నుండి ఆ రంధ్రం ఉంది.
పెద్ద పెరిగితే ఏమైనా సమస్య అవుతుందేమో అనేటువంటి భయంతో ఒకసారి చెక్ చేస్తే గనక అది 0.4 ఉన్నట్టుగా డాక్టర్స్ చెప్పారు. చెప్తే దానికి చిన్న సర్జరీ అవసరపడుతుంది అని అందరూ వైద్యులు చెప్పారు. ఎక్కడ తీసుకెళ్ళినా కూడా నేను కూడా ఒక మేడంకి కాల్ చేసి అడిగినప్పుడు తప్పకుండా సర్జరీ చిన్నది చేయాల్సి ఉంటుంది, పెద్దగా ఏం బాధ ఉండదు అని చెప్పారు. అయినప్పటికీ కూడా సర్జరీ అది చిన్నది కూడా జరగవద్దు నాయన, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని ఎంతగానో విశ్వాసముతో కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ వారం రోజులలో 0.4 ఉన్నటువంటి ఆ రంధ్రము వారం రోజులలో చిన్నప్పటి నుండి తగ్గలేదు, కానీ వారం రోజులు ఆ ప్రార్థనకి ఏమైందో తెలుసా, 0.3గా మార్చబడింది. అంటే ఆపరేషన్ అవసరం లేదు, ఇక సర్జరీ అవసరం లేదు. అది సర్జరీ అవసరం లేని చోట ఉంది, మీరు ధైర్యంగా వెళ్ళిపోండి అని అన్నారు. హల్లెలూయా. చూడండి, సందేహించడం వలన కాదు, కానీ విశ్వాసంతో ప్రార్థించడం వలన మనం ఆశ్చర్య కార్యములు చూడగలుగుతాం. విశ్వాసము వలన మనం అద్భుత కార్యాలు చూడగలుగుతాం. నీటి మీద పేతురు ఎలాగైతే నడవగలిగాడో అలాగే మనము కూడా అద్భుత కార్యాలని మనము చూడగలం. మన కష్టాలన్నిటి గుండా మనము చక్కగా క్షేమముగా బయటికి నడవగలుగుతాం. మన శ్రమలన్నిటి గుండా మనము క్షేమముగా బయటపడగలుగుతాం. మన పరిస్థితులు, మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, మనం కష్టపెట్టే పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, శ్రమలు, శోధనలు, కష్టాలు, అది ఏదైనా చెప్పండి, దానిలో నుండి క్షేమముగా నువ్వు బయటికి నడవాలంటే ఒక్కటే మార్గము, అది సందేహించకుండా దేవుని పైన విశ్వాసము కలిగి ఉండే మార్గము. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి మార్గాన్ని నువ్వు ఎన్నుకోగలుగుతావో క్షేమముగా నువ్వు తుఫాను గుండా బయటపడగలుగుతావు. హల్లెలూయా. క్షేమముగా కష్టము నుండి నువ్వు బయటపడగలుగుతావు. హల్లెలూయా. చూడండి, కలవరపడినప్పుడు ఇంకేం కోల్పోతాం మనం, ఇంకేం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకున్నటకు ఏమి సంభవించినని అడగగా, చూడండి, 3 రకాలైన ప్రశ్నలు వేశారండి. యేసేని మీ హృదయం కలరపడేయకండి అయ్యా, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తాను అనగానే 3 రకాలైన ప్రశ్నలు. ఆ ప్రశ్నల వెనకాల వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి కనబడుతూ ఉంది. మొదటి ప్రశ్న వేసినప్పుడు దేవుడు సరైన సమాధానాన్ని ఇచ్చాడు. ఇదిగో తోమా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునయ్యా, నా ద్వారానే తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యం చేరలేడు, నన్ను నమ్ము, నీ జీవితంలో కార్యం చేస్తాను అని చెప్పాడు. రెండోదిగా ఫిలిప్ గారు ఏమన్నారు, ఇదిగో మాకు తండ్రిని చూపించిన ఆయన అని దేవుణ్ణి అడిగినప్పుడు, నేను ఇంతకాలం మీతో ఉన్నాను, మీరు నన్ను ఎరగరా, ఇదిగో నా నామమున ఏదడిగినా నేను చేస్తాను అంటూ ఆయన తన సామర్థ్యాన్ని ప్రకటించుకున్నాడు. మూడోదిగా ఏమంటున్నాడండి, యూదా, ఇస్కరియోతు యూదా కానీ మరొక యూదా ఏమంటున్నాడు, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకోవడానికి ఏం సంభవించిందయ్యా, ఎందుకయ్యా మాకు మాత్రమే కనబడ్డావు అంటూ తన యొక్క బాధను వెళ్ళగొక్కాడు. ఎందుకు మాకు మాత్రమే నీ దర్శన భాగ్యాన్ని ఇచ్చావు, ఎందుకని మమ్మల్ని మాత్రమే నువ్వు ఎన్నుకున్నావు, ఎందుకని మాకు మాత్రమే రక్షణను ఇచ్చావు అనే ప్రశ్న మనకు కూడా వస్తాయి కదా. ఎందుకో నేను రక్షించబడ్డాను, ఎందుకు వస్తున్నానో ఈ ప్రార్థనకి, ఎందుకు వస్తున్నాను ఈ మందిరానికి అంటూ మనకు కూడా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. కానీ దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున మనల్ని కోట్లాది ప్రజల్లో నుండి కోరుకొని గుర్తించి ఎన్నుకున్నాడండి. ఆయన యొక్క గొప్ప ప్రణాళిక వలన, ఆయన యొక్క గొప్ప కృప వలన మనం ఈరోజున బ్రతికి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు ఏమంటున్నాడు, ఇదిగో సమాధానమును కోల్పోయినటువంటి ఆ యూదాతో ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నా శాంతినే నేను మీకు ఇచ్చి వెళ్తూ ఉన్నాను, లోకమిచ్చే శాంతి కాదు అని చెప్పాడు. కలవరపాటు వలన మనం ఏం కోల్పోతామో తెలుసా, ఒక అవసరమైన దాన్ని కోల్పోతాం. ఏమిటో తెలుసా, సమాధానాన్ని కోల్పోతాం. కలవరపడడం వలన మొట్టమొదటిగా మనలో ఏం జరుగుతుంది,
ప్రశ్నిస్తాం, రెండవదిగా సందేహిస్తాం, మూడవదిగా సమాధానాన్ని కోల్పోతాం. అంటే సంతోషం ఉండదు, శాంతి ఉండదు, ఇక నెమ్మది లేదుగా, నిద్ర పట్టదు. కొంతమందిని కొన్నిసార్లు అడిగినప్పుడు, అమ్మ మంచి నిద్రపోయావా అంటే, ఏడ నిద్రపోతుందమ్మా, ఇన్ని కష్టాలు ఉంటే ఎవరైనా నిద్రపోతారా, ఎంత ఇన్ని పరిస్థితులు ఉంటే నిద్ర పడుతుందా అక్క, కదరా? ఇన్ని ఆలోచనలు, ఇన్ని బాధ్యతలు, ఇన్ని ఆలోచనల మధ్య, ఆర్థిక సమస్యల మధ్య కంటి నిండా ఎలాగా నిద్ర పడుతుంది అని అన్ని సమాధానం చెప్తా ఉంటారు ఎవరిని అడిగినప్పుడు, కదా అండి? చూడండి, అనేక మారులు పరిస్థితుల వలన, ఆ కలవరం వలన, ఆ టెన్షన్ వలన, ఆ ఒత్తిడి వలన సమాధానాన్ని కోల్పోతాం. ఇక సంతోషం ఉండదు. ఎవరు పలకరించినా ఏమంటాం, ఏంటమ్మా, ఏంటయ్యా, నేనే దొరికానా నీకు, పో, నా దగ్గర టైం లేదు, కదా అండి? సమాధానాన్ని కోల్పోవడం వలన సంతోషం రాదు, ఒక మంచి మాట రాదు, ఒక చక్కగా మంచి పాట రాదు నోట్లో నుండి. ఎప్పుడైనా పాడారా? ఎన్ని రోజులైంది సమాధానంతో, సంతోషంతో ఒక చక్కటి పాట మీరు పాడుకొని ఇంట్లో పని చేస్తూనో, ఏదైనా చక్కగా ఇంట్లో వంట చేస్తూనో, లేదా బయట వర్క్ చేస్తూనో, ఏదైనా పనిలో ఉన్నప్పుడు చక్కగా కూని రాగాలు తీస్తూ సంతోషంతో, ఆనందంతో హృదయం ఉప్పొంగిన సమయంలో ఎప్పుడైనా సంతోషంతో పాటలు పాడిన సందర్భం ఉందా? పాటలు దాకా ఎందుకమ్మా, మాటలే రావు నోట్లో నుండి సంతోషం లేక, కదా? నో. మనము పరిస్థితుల వలన మనం కోల్పోతుంది ఏంటది? సమాధానం కోల్పోతాం. వి మిస్ అవర్ పీస్, వి లూజ్ అవర్ పీస్. మనకు సమాధానం అంత దూరంలో పారిపోతూ ఉంటుంది. మనమేమో కిలోమీటర్ ముందు ఉరుకుతూ ఉంటాం, మన వెనకాల కిలోమీటర్ దూరం నుండి అది పరిగెడతా ఉంటుంది, సమాధానం పరిగెడతా ఉంటుంది, మనమేమో కోల్పోతాం. చూడండి, సమాధానం కోల్పోతాం. ఒక కష్టం వచ్చిందా సమాధానం పోద్ది, ఒక నష్టం వచ్చిందా సమాధానం పోద్ది, ఒక ఆర్థిక సమస్య ఎదురైందా సమాధానం ఉరుకుద్ది అంతే. ఒక అనారోగ్య సమస్య వచ్చిందా సమాధానం పోద్ది. ఒక పరిస్థితి గుండా మనం వెళ్తున్నామా, సంతోషం, సమాధానం అవి ఎటు పోతాయో తెలియదు, మళ్ళీ ఎప్పటికొస్తాయో తెలియదు, కదా అండి? అనేక మారులు మన సమాధానాన్ని కోల్పోయే వారంగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉండని, వెనకాల శత్రు సైన్యము నీ వెనకాల పరిగెడుతూ ఉన్నప్పటికీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మీరు ఊరక్కనే నిలిచి ఉండి దేవుడు కలగజేసే, దేవుడు ఇచ్చే రక్షణను చూడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితి ఎదురుగా ఎర్ర సముద్రము అడ్డంగా నీకు ఉంది. చూడండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మోషే గారు వారిని నడిపిస్తూ ఎర్ర సముద్రం ముందు తీసుకొచ్చి పెట్టారు. వెనకాలేమో శత్రువులు ఫాలో అయిపోయారు. రథాలు, గుర్రాలు వేసుకొని అనేక మంది వేల సైన్యం వెనకాల ఫాలో అవుతూ వచ్చారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే శత్రు సైన్యం. ముందు చూస్తే నుయ్యి, వెనకాల చూస్తే ఏమిటది? సామెత, కదా? అనేక సార్లు మన పరిస్థితి ఎలాగుంటుంది, ముందుకు పోలేమో, వెనకకు పోలేమో, ఇటు పక్కకు పోలేము, ఎవరితో చెప్పుకోలేమో, ఎక్కడా తీర్చబడదు అనేటువంటి కష్టంలో మనం ఇరుక్కుపోయి ఉంటాం. అలాంటి సమయంలో మనకేం కావాలో తెలుసా? సమాధానము కలిగి ఊరక్కనే నిలిచి ఉండి దేవుడిచ్చే రక్షణను పొందుకునేటువంటి సమాధానం మనలో ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ సనుక్కుంటూ ఉన్నారు, గునుక్కుంటూ ఉన్నారు. దేవుడు ఎలా కార్యం చేస్తాడు, దేవుడు ఏం కార్యం చేస్తాడు, ఇప్పుడు మన పరిస్థితి అయిపోయింది, ఇక మనం శత్రువుల చేతిలో చిక్కుతాము, లేదా సముద్రంలో కలిసిపోతాం అని భయపడుతూ, బాధపడుతూ, గునుక్కుంటూ, సనుక్కుంటూ, సందేహిస్తూ, ప్రశ్నిస్తూ తిడుతున్న సందర్భంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక్క వ్యక్తి, ఆ నాయకుడు దేవుని పైన విశ్వాసముతో, సడలని విశ్వాసముతో ప్రార్థించినప్పుడు, ఇదిగో నీ ముందు ఎర్ర సముద్రం వైపు నీ చెయ్యి చాపు, అది 2 పాయలుగా చీల్చబడుతుంది అని చెప్పినప్పుడు, ఆ సమాధానము వలన ఆ మోషే కూడా సనుక్కోవడం ఆరంభిస్తే కార్యం అక్కడ జరిగేదా? నో. సనుక్కుంటే కార్యం జరగదు, సందేహిస్తే కార్యం జరగదు, సమాధానం కోల్పోతే నీ జీవితంలో నువ్వు కార్యం చూడలేవు.
మోషే సమాధానము కలిగిన వాడే చేయి పైకెత్తి ఇలా చాపాడంతే, వెంటనే సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. అద్భుత కార్యం నీ జీవితంలో జరగాలంటే నీవు ఊరకనే నిలిచి ఉండి సమాధానము కలిగి ఆయనకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎరికో గోడలు నీ ముందు ఉన్నప్పుడు సమాధానము కలిగి ఆయన పైన ఆనుకొని ప్రార్థించడం నేర్చుకోవాలి, విశ్వసించడం నేర్చుకోవాలి. అంతేగాని సమాధానాన్ని కోల్పోయి తత్రబిత్త చేస్తూ తొందరపాటు వలన హడావుడి చేస్తే గనక నీవు సమాధానం కోల్పోవడమే అపవాదికి ఆయుధం అవుతుంది. చెప్పండి, అపవాదికి ఆయుధాలేంటి? ఏమిటవి? నీవు ప్రశ్నించే ఆ ప్రశ్న అపవాదికి ఆయుధం. నీవు సందేహించే ఆ సందేహమే అపవాదికి ఆయుధం. నీవు సమాధానం కోల్పోయి తొందరపాట్లు ఏదో ఒకటి చేయడమే అపవాదికి ఆయుధం. అలా కాకుండా మౌనంగా ఎప్పుడైతే ప్రశ్నించడానికి బదులుగా తల వంచడం నేర్చుకుంటావో దేవుని కార్యం ఆరంభమవుతుంది. సందేహించడానికి బదులుగా విశ్వసించడం నేర్చుకుంటావో కార్యము దేవుడు నీ జీవితంలో చేసి తీరుతాడు. సమాధానాన్ని కోల్పోకుండా ఊరకనే నిలిచి ఉండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు అంటూ ఆయన పైన ఆనుకొనడం నేర్చుకుంటావో అప్పుడు నీ ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని సైతం ఆయన పాయలుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఎలాగున్నాం? కష్టం వస్తే కలవరపడిపోతున్నామా? నష్టం వస్తే కలవరపడుతున్నామా? ఇబ్బంది వస్తే కలవరపడుతున్నామా? ఆర్థిక సమస్యలు రాగానే కలవరపాటుతో మనము ప్రశ్నిస్తూ సందేహిస్తూ సమాధానాన్ని కోల్పోయి దేవుని బాధ పెట్టే వారంగా ఉన్నామా? లేక అయ్యా సమస్తము నీకు తెలుసు తండ్రి అంటూ నిశ్చయత కలిగిన వారమై నిబ్బరము కలిగిన వారమై సమాధాన హృదయముతో సందేహించకుండా ఆయన పాదాలు పట్టుకోవడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అద్భుత జీవితాలు నీ జీవితంలో జరిగి తీరుతాయి. అందుకే ఏమన్నాడండి దేవుడు 27వ వచనంలో, మీ హృదయమును కలవరపడనీయకండి, వెరవనీయకండి, నా శాంతినే మీకు అనుగ్రహించి వెలుచు ఉన్నాను. లోకమిచ్చే శాంతి లాంటి శాంతిని కాదు నేను ఇచ్చేది, శాశ్వతమైన పూర్ణమైన శాంతిని సమాధానంను నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. మీరు ఏ విషయంలో కలవరపడన అవసరం లేదు, ఏ విషయంలో భయపడన అవసరం లేదు, సమస్తము నేను నీ కొరకు చేస్తాను అంటూ ఆయన ఈ రోజున మీకు సమాధానం చెబుతూ ఉన్నాడు. నలిగిపోయి ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? నా బ్రతుకు మారదంటూ వేదన పడుతూ ఉన్నావా? ఆర్థిక సమస్యల చేత చితికిపోయి ఉన్నావా? అనారోగ్య సమస్యల చేత కొట్టబడుతూ ఉన్నావా? విరిగి ఉన్న నా జీవితం ఎలాగ బాగుపడుతుంది అనుకుంటూ ఉన్నావా? అయితే ప్రశ్నించడం మాని, సందేహించడం మాని ఆయన పాదాలు పట్టుకో. ఆయన తప్పనిసరిగా నీ ఎడల కార్యం చేయగలిగిన వాడు. హల్లెలూయా. ప్రార్థన